అట్లాగో ఎట్లాగో మాయో మంత్రమో చేసి ఆస్తి కొట్టేద్దాం. వీలైనంత మొత్తం ఆస్తిని సంతకం పెట్టించి దక్కించుకుందాం. ఆ వెంకటలక్ష్మి ఒట్టి పిచ్చిది, తింగర్ది. దానికి ఆదిత్యతో పెళ్ళ ఆశపెట్టి ముసల్ది ఆస్తి మీద కన్నేసి దిగిందన్నమాట. తరం మారినా ఈ ముసల్దాని ఆశ మాత్రం చావలేదు. మనవరాల్ని ఎరేసి ఈవిడ గాలం పట్టుకుంది. ఆదిత్యతో పెళ్లి జరగకపోతే అది ఏడ్చి ఎర్రమట్టవుతుంది కాని మంగళంబ మాత్రం ఆస్తి దక్కించుకునే ప్రయత్నం మానదు. సరే, మూతి ముడిచి జారుకున్నా మంగళంబ దుర్గమ్మని ఎలాగైనా బోల్తా కొట్టించి ఆస్తి లాక్కునే ప్రయత్నం చేస్తుంది. రాహుల్తో లక్ష్మిని పెళ్లి కొప్పించొచ్చు కానీ ఈ మంగళమ్మని మేనేజ్ చేయడం అంత తేలిక కాదు. అయినా వాళ్ళ ప్రయత్నాలను చెడగొట్టాలి. అయినా తన ప్రయత్నాలని చెడగొట్టాలి. ప్రస్తుతం దుర్గమ్మకి ఆవిడ గారి మాట అంటే వేదం. ఇప్పుడు నేను నా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఈ మంగళాంబని వాడుకొని ముందు మంగళాంబతో మంచిగా నటించి తర్వాత తన్ని తరిమేయాలి. ఫస్ట్ ఆ మంగళాంబని మేనేజ్ చేయాలి. ఎస్, చేయాలి. వాడికేమో మా విషయం తెలిసింది. వీడియోలు లక్ష్మికి చూపించి బెదిరిస్తున్నాడు. పైగా వాడేదో కవర్ ఇచ్చాడు. ఇదేమో అది పుచ్చుకుని స్టేషన్లో ఏదో పనుందని వెళ్ళింది. ఆ వీడియో ఏంటో, స్టేషన్లో పనేంటో, ఇది ఇంకా రాకపోవడం ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు. అంతా కంగారుగా ఉంది. ఏంటి 47 ఏదో కంగారుగా ఉన్నావు? వేరే కంగారే ఉంటుందే. అంతా నా మనవరాల గురించే. డ్యూటీ అని వెళ్ళింది, అది ఇంకా రాలేదు. దాని గురించేనే ఎదురు చూస్తున్నాను. అయ్యో, పోలీసు ఉద్యోగాలు అంతే, వేళ పాళ ఏముండవు. ఎందుకు కంగారు పడతావు? ఏంటే ఏదో కంగారు పడద్దు అంటున్నా? లక్ష్మి ఇంకా రాలేదని ఇదిగో 47 కంగారు పడుతుంటే కంగారు పడకు అంటున్నా. కోతికి కొబ్బరి చెప్పిచ్చినట్టయింది దానికి జాబ్ ఇప్పించడం. అది మానేస్తాను అంటుంటే నువ్వే కదవే వద్దంటున్నావు. అది మానేస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకి అబ్జెక్షన్ ఉండదని వద్దన్నాను. వస్తుందిలే పిన్ని. సత్యవతి, మనం బయటకెళ్ళి సామాన్లు తీసుకురావాలి. పద పెడదాం. సంక్రాంతి వస్తుంది కదా, ముగ్గుల్లోకి రంగులు కూడా తీసుకురండి చిన్నత్తయ్య. ఏమని పిలిచావు తెలిసి? చిన్నత్తయ్య అని పిలిచాను. వినసొంపుగా ఉంది ఆ పిలుపు. నీకు పని పురమాయించడానికి అలా పిలిచింది. నువ్వు అంత పొంగిపోకు. బోరా పగిలినట్టు టుప్పని పగిలిపోతా. తులసి, ఎదిగో నీకు డీజీపీ గారు ఈ కవర్ ఇమ్మన్నారు. ఏంటే ఇది? ఏం కవర్ ఇది? ఏముంది ఇందులో? ఏంటే ఇది? కేరళకి ఫ్లైట్ టికెట్సా? ఏంటి ఫ్లైట్ టికెట్స్? పైగా కేరళకి ఎందుకు? ఎందుకు? వాణ్ణి కూడా ఎగరేసుకుని పోయి వెర్రివాణ్ణి చేసి కొంగును బుడేసుకోవాలనా? ఎందుకే? ఎందుకు కేరళ? ఏం లేదక్క, నువ్వెలాగూ ఇక్కడ కార్యం జరిపించట్లేదు కదా, కేరళలో కానిచ్చేద్దామనేమో.
డీజీపీ అంకిల్ 4 రోజులు అలా బయటికి వెళ్ళి తిరిగి రండి అని చెప్పారంట. ఆదిత్య ఫోన్ చేసి చెప్పాడు. డీజీపీకి వేరే పనేమీ లేదా? మిమ్మల్ని దేశాలు పట్టుకుని తిరిగి రమ్మని చెప్పి ఫ్లైట్ టికెట్స్ పంపించడానికి? వాళ్ళు ఏవైనా హనీమూన్ ప్లాన్ వేసుకున్నారేమో, ఆయన మీద చెప్తున్నారు. అదేంటే శుభకార్యం జరగకుండా ఎలా వెళ్తారు? తెగబడితే ఏముంది పిన్ని, పద్ధతి తప్పిన పనులు చేస్తే ఊరికే వదలను. నన్ను వెర్రిదాన్ని చేద్దావనా? వాడి చెవులకి తాటాకులు కడదావనా? పిచ్చి వేషాలు వేస్తే చీపురు తిరగాల్సి వస్తుంది, జాగ్రత్త. అవి నేను బుక్ చేయమలేదు, బుక్ చేయలేదు కూడా. లక్ష్మి డీజీపీ గారు ఇచ్చారు అని చెప్పింది కదా అత్తయ్య. అవును, తెచ్చింది అదే కదా. ఇదిగో ఈ సపోర్ట్ కోసమే నేను చిన్నత్త అని గారాబంగా పిలిచింది. బయటికి తీసుకెళ్లి వాణ్ణి కొత్త కొత్త పిలుపులు పిలిచి కొంగున ముడేసుకుందామని ప్లాన్ వేసి ఫ్లైట్ టికెట్స్ తెప్పించావు, అంతే కదా? నా పర్మిషన్ లేకుండా వాణ్ణి ఎక్కడికి నువ్వు తీసుకెళ్లటానికి వీల్లేదు. వాడు బయటికి వస్తానన్నా నేను రానివ్వను. ఆగత్తయ్య, ఈ టికెట్ వెనకాల నా ప్లాన్ ఏమీ లేదు. అసలు అలాంటి ఆలోచనే నాకు లేదు. మేమసలు వెళదామనే అనుకోలేదు. నీకు చెప్పకుండా గడప దాటే ప్రసక్తే లేదు. వీటితో అవసరం మాకు లేదు. ఆదిత్య నా మెడలో 3 ముళ్ళు వేశాడు. నువ్వే దగ్గరుండి వేయించావు. కొత్తగా కొంగునో చెంగునో ముడేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మేమెప్పటికీ భార్యాభర్తలమే. వెనక ముందు ఒకటైనా కలిసి బ్రతకాల్సిన వాళ్ళమే. ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదత్తయ్యా. సాంప్రదాయం కాదు అనే బుద్ధి నాకు లేదు. పిరికిదాన్ని కాదత్తయ్యా. పారిపోవాల్సిన అవసరం లేదు. ఏదైనా నీ ఇష్టానికి నడిచేదాన్ని. నీకెవరైనా పిచ్చి పట్టిందా? నువ్వెవరైనా వెర్రి లక్ష్మివా? నేనే చేయను. దాంట్లో విమానం టికెట్లున్నాయని నీకు తెలుసు కదా. చించి పారేయకుండా తగుదనమ్మా అని కవర్ తెచ్చి తొలసికివ్వడమేంటే? నేను ఊహించలేదత్తయ్యా. ఊహించవే, నువ్వేవి ఊహించవు. మొన్ను తిన్న పాములా, నెమరు వేసిన ఎత్తులా తింటాం తొంగోటం. కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలే. ముందు చూపు, ఆలోచన, అవతల వాళ్ళ ఎత్తులు తెలుసుకోవటం నేర్చుకోవాలే. ఏంటే సత్యవతి, ఏమైంది? ఎందుకు దానికి బుద్ధి జ్ఞానాలు ఎంచుతున్నా? నువ్వొక దానివక్క. అన్నీ తెలిసిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలి నూనె రాసుకునేటప్పుడు ఎందుకు ఏవైంది అంటూ వస్తావు. నీ ముందే కదా వాళ్ళు టికెట్లు పంపించటం. ఆ కవరు ఇది తీసుకొచ్చి ఆ తొలసికివ్వటం. నువ్వు చింపేయబోతే ఆ తొలసొచ్చి చింపేసి శబాష్ అనిపించుకోవటం. డీజీపీ ఇచ్చాడని ఇచ్చాను, నేనేం చేయను. డీజీపీ ఐజీలు కాదే, ఇవన్నీ ఆ దాక్షాయణి వేస్తున్న ఎత్తులు. పై ఆఫీసర్ పంపాడు, ఇది భయపడింది. ఏం భయపడటమో ఏమో. ఆ దాక్షాయిని ఆగడాలు రోజు రోజుకి శృతి మించిపోతున్నాయక్క. అవునత్తయ్యా, నాకు డ్యూటీలు వేయడాలు, నేను బావ కలవకుండా తులసి అడ్డుపడటం అంతా దాక్షాయిని పనే. ఆ తులసిని ఇంట్లో నుంచి బయట గెంటేయడానికి ముందే ఆ దాక్షాయిని బజార్లో లేకుండా చేయాలి. అది జరగదు, ఇది జరగదు. ఏంటి ఏంటి జరగదు అంటున్నావు? వాగడం కాదు, వాళ్ళ వాలకం తెలుసు కాబట్టి అంటున్నాను. ఆ తులసి చేసిన ఛాలెంజ్ ప్రకారం నెంబర్ 1 కోడలు అనిపించుకునేలా
నీతో అనిపించేలా చేసే వరకు అదొదిలేలా లేదు. వదిలిస్తాను. అదే నెంబర్ 1 కోడలని నేనంటవేంటి? కలలు కంటానికైనా ఒక హద్దు ఉండాలి, కోరికలైనా లిమిట్లో ఉండాలి. నెంబర్ 1 కాదు కదా, కోడలు అని కూడా అనిపించుకోలేదు. కొరకరాని కొయ్య అని, కొరకాసు రాక్షసి అని నేను అనిపిస్తాను. దాన్ని ఈ ఇంట్లోనే నా కాళ్ళు పట్టిస్తాను, ముక్కు నేలకు రాయిస్తాను. వెంకటలక్ష్మిని కాదే నేను వెర్రి వేషాలు వేస్తే వాళ్లకు పట్టిన దెయ్యాన్ని వదిలిస్తాను. నువ్వు ఈ భీష్మ ప్రతిజ్ఞలన్నీ నెరవేర్చుకునే లోపు వాళ్ళు వెంకటలక్ష్మికి ఉద్వాసన పలికేలా ఉన్నారు. అప్పటిదాకా వాళ్ళు నిద్రపోయేలా లేరు, మనల్ని ప్రశాంతంగా నిద్రపోనిచ్చేలానూ లేరు. వెంకటలక్ష్మిని ఇక్కడి నుంచి పంపించడం అంత తేలికైన పని కాదు. ఈ కోట కోడల వెంకటలక్ష్మిని ఈ దుర్గమ్మ కాపాడుతుంది, కాపాడుకుని తీరుతుంది. ఈ ఇంటి కోడల్ని చేసుకుంటుంది. అసలెవరే ఆ దాక్షాని? ఎవరు? నిన్నగాక మొన్నొచ్చింది. అదేమన్నా తులసికి బంధువా? తులసినేమన్నా దత్తత తీసుకుందా? ఈ వీధిలోనే కాదు, దాన్ని అసలు ఈ ఊర్లోనే లేకుండా చేస్తాను. కనకదుర్గ కన్నెర్ర చేయనంత వరకే ఎవరి ఆటలైనా సాగేవి. వాళ్ళు తెగిస్తే మెడలు విరిచేస్తాను. చెయ్యత్తయ్యా, చెయ్యి. నువ్వెంత తొందరగా కన్నెర్ర చేస్తే నా కోరిక నీ కోరిక నెరవేరుతుంది. నీ మాట నెగ్గాలి, నువ్వు గెలవాలి. నిన్ను ఊరేగించి నేను కోడలిగా ఈ ఇంట్లో వ్రతం చేయాలి. అప్పటిదాకా ఇప్పుడు చేసిన పొరపాటు పని మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడతాను. ఆర్డర్ నీది, ఆచరణ నాది. ఇది జరిగింది బాబు. అయినా అది టికెట్లు తీసి తెచ్చివ్వడం అంటే ఆశ్చర్యంగా ఉంది. దానికి తెలుసా ఏంటి? అందులో హనీమూన్ కి ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయని అంకుల్ ఇచ్చారు, అది తీసుకొచ్చి ఇచ్చింది. వాటిని వంక చూపి అత్తయ్య ఎంత గొడవ చేసిందో. అసలు ఆ డీజీపీ అంకుల్ కి దాక్షాయని ఆంటీకి అసలు ఏం పనిలేదు. ఏదో దారిలో కలిసి ఎటన్నా వెళ్ళిరండి అని మాట వరుసకు అన్నాడు. అనుకుందే తడవుగా టికెట్లు పంపేసి ఓ గొడవ పెట్టేశాడు. గొడవ అవుతుందని అనుకుని ఉండదులే. అమ్మ సంగతి తెలుసు కదా, అనుకోకపోవడం ఏంటి? సరేలే, వదిలే. మనమేమి వెళ్ళడం లేదు కదా. అలా జరుగుతుందేమో అన్న అనుమానం కూడా ముందు ముందు రాకుండా టికెట్స్ ను కూడా చింపేశా. అలా చేసి మంచి పని చేసావు. లేదనుకో ప్రతి క్షణం అమ్మ అనుమానించడం, గొడవ పడ్డం ఇవన్నీ మొదలయ్యేవి. అయినా ఈ పంచాయతీలు ఇవేవి నాకు కొత్త కాదులే కానీ అంకుల్ కి ఆంటీకి మళ్ళీ ఇలాంటివి చేయొద్దని చెప్పాలి. అవునవును, అది ముఖ్యం. దానికన్నా ముందు అత్తయ్యతో పూజ చేయించడం ముఖ్యం. పూజ ఏంటి? వదినతో ఒక పూజ చేయించాలన్నారు. వదినను ఒప్పించి పూజ జరిపించే బాధ్యత నీదేనమ్మా. అది నీ ఒక్కదాని వల్లే అవుతుంది. మనం ఏ విషయమైనా పూజ తర్వాతే మాట్లాడుకుందామమ్మా. అది మ్యాటర్. మ్యాటర్ చాలా బాగుంది కానీ అమ్మ ఒప్పుకుంటుందా? ఒప్పుకునే విషయం అయితే ఈ డిస్కషన్ ఎందుకు? ఒప్పించాలి, అందుకే ఈ చర్చ. అత్తయ్యకేమో భక్తి ఎక్కువ, భగవంతుడి మీద నమ్మకం ఎక్కువ. అమ్మేమో ఈ పూజలవి పెద్దగా పట్టించుకోదు. ఎలా చేస్తుంది? అసలు ఎలా చేయిద్దాం? ఆలోచించండి ఎస్ఐ గారు, ఊరికే స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు. సరే ఓకే, ఆలోచిస్తాలే. లే అంటూ లేట్ చేస్తే కుదరదు. ఏదైనా త్వరగా చేయాలి, సరేనా? యానీ 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 అది తింగర్ది. వాడు తెలివిగా ప్రవర్తించి వాడి వల్ల వేసుకుంటాడని రంగంలోకి దించితే ఏం చేస్తున్నాడు, దాన్ని ఎంతవరకు వాడి దారిలోకి తెచ్చుకున్నాడో అస్సలు అర్థం కావట్లేదు. ఎవరి గురించి యానీ నువ్వు మాట్లాడేది? బాహుబలి దేవసేన గురించి. యానీ మరి ఎవరి గురించి అంటారేంటి? ఆ వెంకటలక్ష్మి రాహుల్ గురించి. వాడు చాలా వరకు వాడి రూట్లోకి వచ్చినట్టే అన్నాడు కదా. ఏంటి వచ్చేది?
నిజంగా వాడు రూట్లోకి వస్తే వాడు ఒంటరిగా తీరుబడిగా తిరుగుతాడా? మెసేజ్లు, చాటింగ్లు, వాట్సాప్ అప్లోడ్స్తో వాడు బిజీగా, దాంతో చెట్టపట్టాలేసుకొని హుషారుగా విజిలేస్తూ కనపడేవాడు. ఏది వాళ్ళసలు జంటగా దర్శనమిచ్చారా? వీడు దాన్ని ప్రేమలో పడేశాడా? అసలు వాళ్ళకి పెళ్ళవుతుందా? ఏదో డౌట్ కొడుతుంది ఉత్తమ్. నా మేనల్లుణ్ణి తక్కువగా అంచనా వేయకి అని వాడు గ్యారంటీగా లక్ష్మిని ప్రేమలో పడేస్తాడు. దాక్షాయిని, ఏంటోదినా ఏదో కంగారులో ఉన్నట్టున్నావు? కంగారేం లేదు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒకసారి ఇలారా. నాకు అసలు విషయం తెలియదనుకుని పక్కకు తీసుకెళ్తుందా ఏంటి? ఏంటోదినా ముఖ్యమైన విషయం? శాస్త్రి గారు తులసి కన్న తల్లితో పూజ చేయించమని చెప్పారు కదా. తులసి కన్నతల్లితో పూజ చేయించమని చెప్పారు కదా. అది కుదిరేలా లేదు. ఏ? ఆవిడ పూర్వం ఉన్న స్థానంలో లేదు. ఆవిడ కోసం చాలా చోట్ల వెతికా. ఎంత ప్రయత్నం చేసినా ఆచూకీ తెలియలేదు. ఇప్పుడెలా? పూజ చేయించకపోతే ప్రమాదంలో పడుతుందని శాస్త్రి గారు చెప్పారు కదా. అందుకే వెళ్ళి శాస్త్రి గారిని కలిశాను. ఏమన్నారు ప్రియా? పెళ్ళయ్యాక అత్తగారే అమ్మస్తాను, అత్తయ్యతో చేయించినా సరిపోతుంది అన్నారు. మరి చేయిస్తే పోతుందిగా. అసలు పూజకే ఒప్పుకోదు. అలాంటిది వదిన తులసి తల్లి స్థానంలో కూర్చుని పూజ చేస్తుందా? తనకేదో నష్టం ఉందని నచ్చజెప్పి తల్లిగా కన్యాదానం చేశావు కదా. ఇప్పుడు అదే తల్లి స్థానంలో కూర్చొని పూజ చెయ్యి అని చెప్పడమే. అలా చెప్తే అస్సలు ఒప్పుకోదు. ప్రియా పిన్ని కన్న తల్లయ్యుండి అత్తయ్యని ఆ స్థానంలో కూర్చోబెట్టాల్సిన అవసరం ఏంటి? తల్లి బదులు తను తల్లవుతుంది. అంటే ప్రియా పిన్ని దాని కన్న తల్లి కాదా? చచా, ఏదో తేడా కొడుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏమై ఉంటుంది? ఏమైనా అవ్వచ్చు. నేను బుర్ర బద్దలు కొట్టుకోవడం ఎందుకు? విషయం అత్తయ్యకి చెప్తే అత్తయ్య అంతా తెలుస్తుంది. అర్జెంటుగా మ్యాటర్ అత్తయ్య చెవిలో వేయాలి. ఆ తల్లేంటో స్థానం ఏంటో తేల్చాలి. ఏంటే చెప్పు, ఏమైంది? మోసం అత్తయ్య, పచ్చి మోసం. నిన్ను నిలువున దగా చేశారు. ఏం మాట్లాడుతున్నావే? నన్ను మోసం చేయడం ఏంటి, దగా చేయడం ఏంటి? పెళ్ళయ్యాక అత్తగారే అమ్మస్తాను, అత్తయ్యతో చేయించినా సరిపోతుంది అన్నారు. అసలు పూజకే ఒప్పుకోదు. అలాంటిది వదిన తులసి తల్లి స్థానంలో కూర్చుని పూజ చేస్తుందా? తనకేదో నష్టం ఉందని నచ్చజెప్పి తల్లిగా కన్యాదానం చేశావు కదా. ఇప్పుడు అదే తల్లి స్థానంలో కూర్చొని పూజ చెయ్యి అని చెప్పడమే. తల్లి బదులు తను తల్లవుతుంది. తల్లి బదులు తను తల్లవుతుంది. తల్లి బదులు తను తల్లవుతుంది. తల్లి బదులు తను తల్లవుతుంది. అవునత్తయ్య, నీ చేత వ్రతం చేయించాలని చెప్పి వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. నాకు డౌట్ వచ్చి నీతో చెప్పాను. పదత్తయ్య, వాళ్ళంతా తేలుద్దాం పద.
బయటికి. ఏంటత్తయ్యా? ఎవరే నీకు అత్తయ్య? ఎవరికి నువ్వు కోడలివి? అలా పిలిచే హక్కు నీకు లేదు. అసలు నీకు నాకు ఆ వరసే లేదు. పదవే బయటికి. పోదావే. ఏంటిది? అమ్మా వదిలేమ్మా. అమ్మా అమ్మా పద బయటికి. నీకు ఈ ఇంట్లో ఉండే హక్కే లేదు. దుర్గా మూర్ఖంగా ప్రవర్తించుకో, వదిలో. ఏయ్